ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. వక్ఫ్ చట్టంలో మార్పు తీసుకొచ్చారనేది నిన్న మొన్న పార్లమెంట్లో, అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా దీర్ఘకాలంగా చర్చలు జరిగాయి. ఓటింగ్ జరిగింది. ఫలితంగా ఇటు లోక్సభ అటు రాజ్యసభ లోపల ఓటింగ్ ద్వారా కొత్త చట్టానికి శ్రీకారం చుట్టారు. చట్టంలో మార్పులు తీసుకొచ్చి చట్టం పేరు కూడా మార్చడం జరిగింది. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కాగానే చట్టం రూపంలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వక్ఫ్ అంటే ఏమిటి అనేది మనం ముందు తెలుసుకుందాం. ఇస్లాం మత ప్రకారంగా వక్ఫ్ అంటే మతపరమైన కార్యక్రమాలకి అంకితం కావడమే వక్ఫ్. అంటే ఏదైనా ఆస్తి కానీ, భవనం కానీ, భూమి కానీ మతపరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, మతానికి అంకితమయ్యేటువంటి కార్యక్రమాలకు దాన్ని అంకితమయ్యేటట్టుగా చేసినటువంటి ఆస్తుల్ని వక్ఫ్ అంటారు. ఈ వక్ఫ్ చట్టం అనేది మనకెప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రారంభమైంది. 1995లో దానికి చాలా సవరణలు చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని సవరణలు కూడా జరిగాయి. మరి ఎందుకు ఈ వక్ఫ్ చట్టం లోపల ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులకి, మతపరమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించేటువంటి భూములు, భవనాలు, ఆస్తులు, వీటి విషయంలో పార్లమెంట్ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? సుదీర్ఘంగా దేనికి ఎందుకు మరి ఇంత కార్యక్రమాన్ని మరి ఇంతగా దాదాపుగా ఇది కొన్ని మాసాల క్రితమే ఈ చట్టాన్ని తీసుకురావడం పార్లమెంట్లో ప్రయత్నించినప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించడం వల్ల నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ లోపల దీన్ని చాలా రోజుల పాటు అన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాత 40 సవరణలకు పైగా తీసుకురావాలని ఈ చట్టంలో ముందుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్గా మార్పు వచ్చిన దాని ప్రకారంగా దీని యొక్క పేరు మార్చడం జరిగింది. వక్ఫ్ చట్టాన్ని ప్రస్తుతానికి ఏమంటున్నారంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్స్ అండ్ డెవలప్మెంట్ చట్టం 1995గా దీన్ని మార్చడం జరిగింది. ఇది సింపుల్గా ఇంతకుముందు వక్ఫ్ చట్టాన్ని ఇంత పెద్దగా పేరు మార్చారు. దీనివల్ల ఏమిటి వచ్చే లాభాలు అంటే, గతంలో ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ చట్టం ఏం చెప్పేదంటే, ఎక్కడైనా ఒక భూమి, అది హిందువులది కానీ లేదా ముస్లింలది కానీ, ఎవరి భూమి అయినా సరే దాన్ని కావాలనుకుంటే ఇది వక్ఫ్ కింద ఈ భూమిని మేము తీసుకున్నామని చెప్పి ఒక్కసారి వక్ఫ్ చట్టం కింద ప్రకటించిన తర్వాత ఆ భూమిని ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇలా అనేక రకాల వివాదాస్పదమైనటువంటి భూముల్ని, భవనాల్ని, ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులుగా ప్రకటించుకొని చాలా గందరగోళమైన పరిస్థితులకు దారితీసింది. అంటే అది ఒక్కొక్కసారి మరి ఆ ఎవరి ఆస్తులు అయితే పోయాయో వాళ్ళు గగ్గోలు పెట్టారు, కోర్టులకు ఎక్కారు. వక్ఫ్ సంబంధించిన చట్టం చాలా బలంగా ఉండటం వల్ల ఒక్కసారి వక్ఫ్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు కూడా దాంట్లో జోక్యం చేసుకునేంత పరిస్థితులు గతంలో ఉన్నాయి. తద్వారా చాలామంది నష్టపోయారు, చాలామంది బాధపడ్డారు. ముఖ్యంగా పేద ముస్లింలు చాలా నష్టపోయారు. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తుల్ని పోగొట్టుకోవడమే కాకుండా తమకు రావాల్సిన హక్కుల్ని రాబట్టుకోలేకపోయారు. తర్వాత కొన్ని పాఠశాలలు, అలాగే మరికొన్ని రకాలైనటువంటి మరి మతపరమైనటువంటి కొన్ని చోట్ల ఆస్తుల విషయం లోపల వివాదాలు చాలా చెలరేగాయి. ప్రభుత్వం యొక్క జోక్యం తక్కువ ఉండడం వల్ల ముస్లిం మత పెద్దలు ఏం చెబితే అదే చట్ట ప్రకారంగా వచ్చే పరిస్థితులు ఏర్పడటం వల్ల కొంతమంది దాన్ని మిస్లీడ్ చేసి కొన్ని ఆస్తుల మీద వచ్చేటువంటి లాభాలు వాళ్లే తీసుకోవడం జరిగింది. కొన్ని ఆస్తులు వారు సొంతానికి ఉపయోగించడం జరిగింది. రకరకాల మిస్యూజెస్ కూడా జరిగాయి దీంట్లో అని మరి ప్రభుత్వం దీన్ని చట్ట రూపంలో తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో వాదించింది. ఈ వాదనలన్నీ విన్న తర్వాత మరి ఎక్కువ మంచి మెజారిటీతోటి ఈ ఈ బిల్లులు రెండు చోట్ల కూడా, ఒకటి లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆమోదం పొందాయి. త్వరలోనే బిల్లు రూపం లోపల చట్ట రూపంలో బయటికి రావడానికి మనకు అవకాశం ఉంది. ఏమిటి సాధించిన మార్పులు? 1995లో చేసిన చట్టంలో ఉన్న సవరణలకి ప్రస్తుతానికి వచ్చినటువంటి వాటిలో ఉన్న మార్పులు ఏమిటంటే, ఒకటి, ప్రభుత్వం యొక్క జోక్యం గతంలో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు జోక్యాన్ని పెంచారు. అంటే వక్ఫ్ బోర్డులో ఇంతకుముందు ఓన్లీ ముస్లింలు మాత్రమే ఉండాలి, అందులో ఓన్లీ మగవారికి మాత్రమే ఎక్కువగా స్థానం ఉన్నది. ముస్లింలకు ఇంతవరకు ఎవరికి స్త్రీలకు అవకాశం కల్పించలేదు. కానీ కొత్తగా వచ్చిన చట్ట ప్రకారంగా ఖచ్చితంగా దీంట్లోపల స్త్రీలకు కూడా అవకాశం ఉండాలని చెప్పారు. అలాగే ముస్లిమేతరులకు కూడా కొంత అవకాశం కల్పించారు దీంట్లోపల.
దీంతో పాటుగా చట్టపరంగా ఒక వక్ఫ్ బోర్డు ఏర్పడేటప్పుడు వక్ఫ్ బోర్డు ఇటు రాష్ట్రాల్లో ఏర్పడతాయి, అలాగే కేంద్రంలో కూడా ఒక బోర్డు ఉంటుంది, సెంట్రల్ వక్ఫ్ కమిషన్ ఉంటుంది. ఈ సెంట్రల్ వక్ఫ్ బోర్డులో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉండే దాంట్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మరి బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కానీ, తర్వాత ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన మేనేజర్లు కానీ, అలాగే ప్రభుత్వం తరఫున కూడా కొంతమంది ప్రతినిధులు దీంట్లో పెట్టడానికి అవకాశం కల్పించబడింది. రెండోది ఏంటంటే, ఒక ఆస్తిని ఉన్నపలంగా ఇది వక్ఫ్ ఆస్తి అని ప్రకటించేసి దాని మీద ఆ ఆస్తి యజమానులకి ఏ రకమైన హక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్ని ఇది నిరోధిస్తుంది. ఒక వక్ఫ్ ఆస్తి అని వచ్చినప్పుడు అది ఆస్తు నిజమైన ఆస్తి కాదా, అది నిజంగా వాళ్ళు చారిటబుల్ పర్పస్లోనే ఇచ్చారా, లేక ఇవ్వకుండా బలవంతంగా ఆక్రమించుకుంటాం అనేది దీన్ని పూర్తి నిర్ధారణ చేసిన తర్వాతనే ఇది వక్ఫ్ ఆస్తిగా పరిగణించాలనేది నిర్ణయించారు. దీనివల్ల ఎంతోమంది నష్టపోకుండా మోసపోకుండా కాపాడటం అనేది జరుగుతుంది. రెండోది, దీంట్లో ఇంకేమైనా ఒకవేళ వాడు సంతృప్తి చెందకపోయినట్టయితే ట్రిబ్యునల్ని ఆశ్రయించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. స్టేట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, సెంట్రల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అలాగే అన్నింటినీ కూడా ఆశ్రయించి చివరికి వారు స్టేట్ ట్రిబ్యునల్లో వారికి న్యాయం జరగకపోతే హైకోర్టుకు డైరెక్ట్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా వక్ఫ్ ఆస్తులు అందరికీ సమానంగా, అందరికీ అవకాశపూరితంగా ఉండి అందరూ కూడా ముస్లింలు ఆనందంగా ప్రశాంతంగా తమ యొక్క మతపరమైనటువంటి వక్ఫ్ ఆస్తుల్ని వారికి ప్రపంచానికి చెందేటట్టుగా, ప్రజలకు చెందేటట్టుగా వారు నిర్ణయానికి తీసుకోవడానికి వక్ఫ్లో వచ్చిన మార్పులు చాలా ఉపయోగపడతాయనేది అందరి భావన.